వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సీఎం సువేందుకు మమత ఝలకిచ్చారు. కీలక ఆదేశాలు జారీ చేసింది కోల్కతా హైకోర్టు. భవానీపూర్ లో అక్రమాలకు పాల్పడడంతో సువేందు విజయం సాధించారని మమతా బెనర్జీ పిటిషన్ దాఖలు చేశారు. అయితే మమత దాఖలు చేసినటువంటి పిటిషన్ విచారణకు స్వీకరించింది కోల్కతా హైకోర్టు. సీఎం సువేందుకు ఎన్నికల ఫలితాల తర్వాత తొలి ఎదురు దెబ్బగానే భావించాలి. ప్రధానంగా భవానీపూర్ లోను ఓట్ల లెక్కింపు కేంద్రం పైన దాడి చేసి మమతా బెనర్జీ పైన పిడిగుద్దులు కురిపించారనేటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే భవానీపూర్ లో ఫలితాన్ని సువేందు అనుకూలంగా మార్చుకున్నారంటూ కూడా మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. భవానీపూర్ లోని పోలింగ్ కేంద్రంలో సీసీ ఫుటేజ్, అదేవిధంగా ఈవీఎంలు, వీవీప్యాట్లను సైతం భద్రపరచాలంటూ కూడా ఈసీ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి వైనం మనం గమనిస్తున్నాం. ప్రధానంగా మే 4న ఫలితాల తర్వాత బీజేపీ ఈవీఎంలను తనకు అనుకూలంగా మార్చుకుంది. సువేందు అధికారితో పాటుగా బీజేపీ శ్రేణులు టీఎంసీ కార్యకర్తలపైన, నేతలపైన, పోటీ చేసినటువంటి అభ్యర్థులపైన విరుచుకుపడ్డారు, దాడి చేశారు. పలు ప్రాంతాల్లో హింసాత్మకమైనటువంటి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కాబట్టి బీజేపీ విజయం సాధించింది అంటూ కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఆరోపణలు గుప్పించినటువంటి వైనం మనం చూసాం. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత మమతా బెనర్జీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు అందరూ కూడా పార్టీ కొంతవరకు దూరం కావడం, మరి ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ప్రజా వ్యతిరేకతను కూడా మూట కట్టుకున్నారు. తొలిసారిగా ఏర్పాటైనటువంటి బీజేపీ ప్రభుత్వానికి తాజాగా తొలి ఝలక్ అని చెప్పుకోవాలి. ప్రధానంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి సువేందు అధికారికి మమతా బెనర్జీ భారీ ఎదురు దెబ్బను కొట్టారు. అయితే కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది కోల్కతా హైకోర్టు. భవానీపూర్ లో అక్రమాలకు పాల్పడడంతో సువేందు విజయం సాధించారు. ఇది ఆయన పైన పోటీ చేసినటువంటి మమతా బెనర్జీ వేసినటువంటి పిటిషన్. మమత దాఖలు చేసినటువంటి ఈ పిటిషన్ ఏదైతే ఉందో దానికి కోల్కతా హైకోర్టు విచారణకు స్వీకరించినటువంటి వైనం మనం చూసాం. సీఎం సువేందుకు ఎన్నికల ఫలితాల తర్వాత తొలి ఎదురు దెబ్బగానే భావించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, భవానీపూర్ లో ఓట్ల లెక్కింపు కేంద్రం పైన దాడి చేసి తన పైన పిడిగుద్దులు గుద్ది సో ముఖ్యమంత్రిగా ఆయన గెలిచారు, మరి ముఖ్యంగా అక్రమాలకు పాల్పడి ఆయన గెలిచారు అనేది మాత్రం మమత ఆరోపణ. కానీ ఇప్పుడు ఈ ఆరోపణను కోల్కతా హైకోర్టు కూడా పిటిషన్ గా స్వీకరించినటువంటి పైన మనం చూస్తున్నాం. సో ఎలాంటి ఎఫెక్ట్ సువేందు పైన ఉండే ఛాన్స్ ఉండొచ్చు? పూర్తి అప్డేట్స్ అంటే సీఎం సువేందు అధికారి 2 నియోజకవర్గాల్లో పోటీ చేశారు. నందిగ్రామ్, భవానీపూర్ 2 నియోజకవర్గాల నుంచి ఆయన గెలిచారు. అయితే భవానీపూర్ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రంలో చొరబడి సీఎం సువేందు అనుచరులు మమతపై పిడిగుద్దులు కొట్టారు. పోలింగ్ కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన మమతపై లైట్లు ఆర్పి దారుణంగా దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో నేరుగా దాదాపు 15వ రౌండ్ వరకు ఆధిక్యంలో ఉన్న మమతా బెనర్జీ, దాదాపు 15,000 ఆధిక్యంలో ఉన్న మమతా బెనర్జీ ఒక్కసారి చివరి రౌండ్ లో ఆమె ఓడిపోయినట్టు ప్రకటించారు. ఈ ఓటమిపై ఆమె కలకత్తా హైకోర్టుకి వెళ్ళింది. కలకత్తా హైకోర్టులో ఆమెకు రిలీఫ్ దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే నేరుగా ఎన్నికల అక్రమాలపై ఈవీఎంలు, తర్వాత వీవీప్యాట్లు మొత్తం భద్రపరచాలంటూ ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. అటు ఎన్నికల సంఘం అధికారులకు నోటీసులు ఇచ్చింది. అయితే ఇక్కడ ప్రధానంగా రాబోయే రోజుల్లో ఇటు భవానీపూర్, అటు నందిగ్రామ్ 2 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గానికి రాజీనామా చేసే అవకాశం, సువేంద్ర అధికారి రాజీనామా చేసే అవకాశం. ఈ నేపథ్యంలో భాగంగా కలకత్తా హైకోర్టు విచారణను స్వీకరించడం, రాబోయే రోజుల్లో అటు ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఇప్పటికే ఆరోపిస్తుంది మమతా బెనర్జీ. అదేవిధంగా టీఎంసీ ఆరోపిస్తుంది. తమపై దాడి చేసి పోలింగ్ కేంద్రాల నుంచి తమ ఏజెంట్లను తరిమి కొట్టి ఎలక్షన్ ఫలితాలు ఏకపక్షంగా ప్రకటించుకున్నారంటూ ఆమె ఆరోపణ చేసిన నేపథ్యం ఉంది. ఇదే వ్యవహారంపై హైకోర్టుకి వెళ్లారు. హైకోర్టు కలకత్తా హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే రాబోయే రోజుల్లో సువేందుకు ఎలాంటి ఝలక్ ఇవ్వబోతున్నారు మమత అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారింది. కానీ కిరణ్, ఇప్పటికంటే 24 పరగణాల జిల్లాలకు సంబంధించినటువంటి ఈవీఎంలు కానివ్వండి, ఎన్నికల సిబ్బంది యూజ్ చేసినటువంటి ప్రతివి కూడా కాలిపోయినటువంటి వైనం మనం చూసాం. దానికి సంబంధించి అగ్ని ప్రమాదం, దీనికి సంబంధించిన విచారణ అయితే సాగుతుంది. ఇప్పుడు భవానీపూర్ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్లు ఈ మొత్తం కూడా భద్రపరిచేటువంటి అవకాశం ఉందా కోర్టు ఆదేశాల మేరకు? సిరాజ్, ఇప్పుడు కలకత్తా హైకోర్టు అయితే నేరుగా ఆదేశాలు జారీ చేసింది. వీవీప్యాట్లు, ఈవీఎంలు, ఎన్నికల సంఘానికి సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని భద్రపరచాలి. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎన్నికల సంఘంతో పాటు పోలీసులు కూడా పాటించాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడ 24 పరగణాల జిల్లాలో ఈవీఎంలు మొత్తం కాలిపోయాయి. దాదాపు 10 నియోజకవర్గాల ఈవీఎంలు, దాదాపు 4,000 ఈవీఎంలు కాలిపోయాయి. అయితే కాలిపోయిన 24 గంటల తర్వాత కూడా అది మీడియాకు వెలుగులోకి రాని పరిస్థితి.
అయితే ప్రస్తుతం భవానీపూర్ కు సంబంధించిన ఈవీఎంలు నిల్వ ఉన్నాయా, ఈవీఎం బ్యాటరీలు నిల్వ ఉన్నాయా, లేక ఏమైనా చేశారా అనే అంశాలపైన కూడా కలకత్తా హైకోర్టు సుదీర్ఘంగా ఆరాధించింది. అయితే ఎన్నికల అధికారులకు, అటు ఎన్నికల సంఘానికి, ఇటు పోలీసులకు నోటీసులు జారీ చేసింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి, ఎన్నికలకు ముందు సర్ప్రక్రియ ద్వారా మా ఓట్లను తొలగించారంటూ మమత గగ్గోలు పెట్టినప్పటికీ సుప్రీంకోర్టు విన్న పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు ప్రధానంగా కలకత్తా హైకోర్టులో తాను ఓడిపోకపోయినా తన పైన దాడి చేసి తన ఏదైతే నేరుగా సువేంద్ర అధికారి విజయాన్ని ప్రకటించారు ఎన్నికల అధికారులు. ఎన్నికల సంఘం గాని, ఎన్నికల అధికారులు గాని ఏకపక్షంగా వ్యవహరించారు. ఇప్పటికే ఈసీ బీజేపీకి అమ్మడిపోయిందంటూ అటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణలు కురిపిస్తున్నారు. మరోపక్క మమతాతో పాటు ఇండియా బ్లాక్ కు సంబంధించిన మిగిలిన పార్టీల ఎన్నికల సంఘంపై పలు ఆరోపణలు చేస్తుంది. ఇటీవల మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సీట్లు చోరు చేశారు, గతంలో ఓట్ల చోరీ జరిగేది, ఇప్పుడు సీట్ల చోరీ జరుగుతున్నట్టు విమర్శలు వచ్చిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కలకత్తా హైకోర్టు నేరుగా ఆదేశాలు జారీ చేసింది, అటు ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఎందుకంటే ఇక్కడ 24 పరగ జిల్లాలో ఈవీఎంలు దత్తమైన నేపథ్యం మనం చూసాము. ఇక్కడ ఏవైతే భవానీపూర్ కు సంబంధించిన ఎలక్షన్ డేటా, ఏదైతే ఎలక్షన్ కి సంబంధించిన ఈవీఎంలు కానీ, ఎలక్షన్ కి సంబంధించిన బ్యాటరీలు కానీ, ఎలక్షన్ కి సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని భద్రపరచాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఈ కీలక మలుపు ఇప్పుడు సువేందు అధికారి ఏ నియోజకవర్గానికి రాజీనామా చేసేటువంటి అవకాశం ఉండొచ్చు కిరణ్? ఎందుకంటే భవానీపూర్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈ నియోజకవర్గాన్ని వదిలేటువంటి అవకాశం ఏమైనా ఉంటుంది అనుకోవచ్చా? సిరాజ్ భవానీపూర్ నియోజకవర్గాన్ని ఆయన రాజీనామా చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి, ఎన్నికల్లో మమతా బెనర్జీపై దాడి చేశారు అనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆయన నందిగ్రామ్ స్థానాన్ని పెట్టుకునే నియోజకవర్గం నుంచి బరిలో కొనసాగే అవకాశం ఉంటాయి. ఎందుకంటే నందిగ్రామ్ అనేది గత ఎన్నికల్లో ఆయన గెలిచారు, ఈ ఎన్నికల్లో గెలిచిన నేపథ్యం ఉంది. గత ఎన్నికల్లో కేవలం 1500 ఓట్లతో గెలిచిన సువేంద్ర ఈసారి భారీ మెజార్టీతో గెలిచాడు. అక్కడ మమతా శిష్యుడు పోటీ చేశాడు, ఓడిపోయాడు. అయితే ఇక్కడ ప్రధానంగా భవానీపూర్ నియోజకవర్గానికి సువేంద్ర రాజీనామా చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కోర్టుకు సంబంధించిన టెక్నికల్ అంశాలు, అటు నందిగ్రామ్ రాజీనామా చేస్తే రాబోయే రోజుల్లో ఒకవేళ సువేంద్రకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలితే రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి నేపథ్యంలో భాగంగా భవానీపూర్ స్థానానికి రాజీనామా చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే రాబోయే రోజుల్లో హైకోర్టు ఏం చెప్తుందా, ఈ కేసులో కీలక మలుపులు తిరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే భవానీపూర్ ఫలితాంశం ఎలాంటి ఉత్కంఠకు దారితీస్తుంది అనేది మనం వేచి చూడాల్సింది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి సువేందు అధికారికి మమతా బెనర్జీ భారీ ఝలక్ ఇచ్చారు. కీలక ఆదేశాలు జారీ చేసింది కోల్కతా హైకోర్టు. ప్రధానంగా భవానీపూర్ లో అక్రమాలకు పాల్పడడంతో సువేందు విజయం సాధించారంటూ కూడా మమత పిటిషన్ దాఖలు చేశారు. అయితే మమత దాఖలు చేసినటువంటి ఈ పిటిషన్ విచారణకు స్వీకరించింది కోల్కతా హైకోర్టు. ముఖ్యమంత్రి సువేందుకు ఎన్నికల ఫలితాల తర్వాత తొలి ఎదురు దెబ్బగానే భావించాలి. ప్రధానంగా భవానీపూర్ లో ఓట్ల లెక్కింపు కేంద్రం పైన దాడి చేయడం, మమతా బెనర్జీ పైన పిడిగుద్దులు గుద్దడం, మరి ముఖ్యంగా టీఎంసీ కార్యకర్తల పైన వరుసగా దాడులు చేయడం, ఘర్షణలు చేయడం, ఈ మొత్తం చేశారు అనేది మాత్రం మమతా బెనర్జీ ప్రధానమైనటువంటి ఆరోపణ. భవానీపూర్ లో ఫలితాన్ని కూడా సువేందు తనకు అనుకూలంగా మార్చుకున్నారు అనేటువంటి ఆరోపణ కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో హైకోర్టు కూడా క్లియర్ కట్ గా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. భవానీపూర్ లోని పోలింగ్ కేంద్రాల్లో సీసీ ఫుటేజ్ తో పాటుగా ఈవీఎంలు, వీవీప్యాట్లు మొత్తాన్ని కూడా భద్రపరచాలంటూ కూడా ఈసీ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. మరోవైపు హైకోర్టు ఆదేశాల అనుసారం ఈసీ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించబోతుంది, ఎలాంటి అంశాలను హైకోర్టు ముందు ధృవీకరించబోతుంది, ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి అనేటువంటి ఆరోపణలను ఈసీ ఏ విధంగా హైకోర్టు ముందు ప్రూవ్ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మరోవైపు మమతా బెనర్జీ దాఖలు చేసినటువంటి పిటిషన్ ఎంతవరకు చెల్లుబాటు అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విచారణకైతే స్వీకరించారు కాబట్టి సో ఎలాంటి అంశాలను బేరీజ్ వేసుకున్నారు. రెండు, నందిగ్రామ్ తో పాటుగా మరోవైపు పూర్తి స్థాయిలో భవానీపూర్ నియోజకవర్గాలు రెండు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో తాజా ఆరోపణల నేపథ్యంలో సువేందు అధికారి భవానీపూర్ కి రాజీనామా చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది మాత్రం విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం.